మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం హౌస్ హోల్డ్ థింగ్స్ గురించి హిందీలో ఏమంటామో నేర్చుకుందాం. ఓకేనా? హౌస్ హోల్డ్ థింగ్స్ అంటే ఏంటంటే గృహస్థిక సామాన్ అంటే మనం ఇంట్లో వాడే వస్తువులని హిందీలో ఏమంటామో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి? అల్మారీ. అల్మారీ అంటే అల్మరా. తెలుగులో కూడా అల్మారీని ఏమంటాం? అల్మరా అంటాం. అల్మారా. ఇంగ్లీష్లో కూడా అల్మరే అంటాం. అల్మరా స్పెల్లింగ్ చూడండి, అల్మరా అలా రాస్తాం. ఓకేనా? కంఘీ, పత్తుగా. ఇది కంఘీ అంటే ఏంటంటే దువ్వెనని కంఘీ అంటాం. ఓకేనా? దువ్వెన. ఇంగ్లీష్లో ఏమంటాం దువ్వెన్ని? కోంబ్. ఓకేనా? నెక్స్ట్ కుర్సీ. కుర్సీ అంటే ఏంటంటే కుర్చీని హిందీలో కుర్సీ అంటాం. ఓకేనా? కుర్చీ, తెలుగులో కుర్చీ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాము? చైర్. నెక్స్ట్ గిలాస్. చూడండి ఎలా రాస్తారు, గిలాస్ అంటే ఏంటంటే గ్లాస్ని హిందీలో గ్లాస్ అంటారు. ఓకేనా? గ్లాస్. ఇంగ్లీష్లో కూడా గ్లాస్ అని ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ గాగర్. గాగరా ఆకారం ఉంది కదా, గాగరా అంటే ఏంటంటే జాడీని గాగరా అంటాం. జాడీ ఉంటుంది కదా, జాడీ. ఇంగ్లీష్లో ఏమంటాం? జార్. ఓకేనా? జార్ అంటాం. నెక్స్ట్ కీప్ అంటే ఏంటంటే గరిటె ఉంటుంది కదా, గరాటు అంటాం కదా, దానిని కీప్ అంటాం. ఓకేనా? ఇంగ్లీష్లో ఏమంటాం? స్పూన్ అంటాం, లేదంటే ఫనెల్ అంటాం. గరాట్ పెద్దది కాబట్టి చిన్నదైతే స్పూన్ అంటాం. గరాట్ అంటే ఫనెల్. ఇంగ్లీష్లో గరాటుని ఫనెల్ అంటాం. ఓకేనా? అల్మారీ అంటే అల్మరా. దువ్వెన ఏమంటాం? కంఘీ అంటే దువ్వెన. కుర్చీని ఏమంటాం చెప్పండి చూడకుండా? కుర్చీని ఏమంటాం హిందీలో? కుర్సీ అంటాం. గిలాస్ అంటే గ్లాస్. జాడీని ఏమంటాం? గగరా అంటే జాడీ. గరాటుని ఏమంటాం? కీప్ అంటే ఫనెల్, గరాటు. పెద్దది కాబట్టి గరాటుని ఫనెల్ అంటాం ఇంగ్లీష్లో. అదే చిన్నదైతే స్పూన్ అంటాం. ఓకేనా? ఇంకొన్ని హౌస్ హోల్డ్ థింగ్స్ ఏంటో నేర్చుకుందాం. ఇప్పుడు వీటిని హిందీలో ఏమంటారో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చారు మనకి? ఓకలి. ఓకలి అంటే ఏంటంటే రోలు. రుబ్బు రోలు ఉంటుంది కదా, మనం ఈ వరకు ఇప్పుడు ఏంటి మిక్సీ జార్లో వేస్తాం, ఈ వరకు రోలుతో రుబ్బేవారు, దానిని ఓకలి అంటాం, రోలు. ఇంగ్లీష్లో ఏమంటాము రోలుని? మోటార్. ఓకేనా? మోటార్ అంటాం. నెక్స్ట్ చెక్లా అంటే ఏంటంటే రొట్టెలు ఒత్తే రాయిని చెక్లా అంటాం. చపాతీ ఒత్తేది ఉంటుంది కదా, దానిని చెక్లా అంటాం. రొట్టెలు ఒత్తే రాయి. ఇంగ్లీష్లో ఏమంటాం? పేస్ట్రీ బోర్డ్ అంటాం. PASTRYBOARD పేస్ట్రీ బోర్డ్ అంటాం. చటాయి అంటే ఏంటంటే చాపని చటాయి అంటాం హిందీలో. ఓకేనా? చటాయి అంటే చాప. చాపని ఇంగ్లీష్లో ఏమంటాము? మ్యాట్ అంటాం. MAT మ్యాట్. చెంచా అంటే స్పూన్ని చెంచా అంటాం. తెలుగులో కూడా స్పూన్ అంటాము, లేదంటే చెంచా అని కూడా అనొచ్చు. చెంచా. ఇంగ్లీష్లో స్పూన్ అంటాం. చలని అంటే ఏంటి తెలుసా? జల్లెడ ఉంటుంది కదా, మనం జల్లిస్తూ ఉంటాం కదా, సీవ్ని చలని అంటాం. చలని అంటే జల్లెడ. జల్లెడని ఇంగ్లీష్లో ఏమంటాము? సీవ్.
నెక్స్ట్ ఏంటి లాస్ట్ వన్ చాదర్. చాదర్ అంటే ఏంటంటే దుప్పటిని హిందీలో చాదర్ అంటాం. ఓకేనా, దుప్పటి. ఇంగ్లీష్లో ఏమంటాం దుప్పటిని? బెడ్షీట్. ఓకలి అంటే ఏంటంటే రోలు, ఏమంటాం? మోటార్. రుబ్బు రోలు ఉంటుంది కదా, దాన్ని ఓకలి అంటాం. చక్లా అంటే ఏంటి? చపాతీలు అంటే రొట్టెలు వస్తే రాయిని చక్లీ అంటాం. పేస్ట్రీ బోర్డ్. చటాయి అంటే చాప, మ్యాట్ని చటాయి అంటాం. చెంచా అంటే స్పూన్. జల్లెడని ఏమంటాం? చల్ని అంటే జల్లెడ, సీవ్. చాదర్ అంటే దుప్పటి, బెడ్షీట్. ఇంకొన్ని హౌస్ హోల్డ్ థింగ్స్ని హిందీలో ఇంగ్లీష్లో ఏమంటామో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.